పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లి సాంబమూర్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఒంటికి ఆకులు కప్పుకుని రహదారిపై ఏర్పడ్డ గుంతలలో ఈత కొడుతూ తన నిరసన తెలిపారు. పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి అధ్వాన్నంగా మారి దారి పొడవునా భారీ గుంతలమయంగా మారింది. ప్రస్తుతం ఉన్న రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కొత్త రోడ్లు వేయాలని పాలకులకు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో ఈ విధమైన నిరసనకు దిగినట్లుగా సాంబమూర్తి చెబుతున్నారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం, ఏమాత్రం చిత్తలేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గ్రీవెన్స్ ఎందుకు చేస్తారో తెలియదు. అందుకని ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. పాలకులు పెద్ద జెండా ఎగిరేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఈ రహదారి దేనికి చేస్తున్నాం. ఈరోజు గిరిజన గ్రామాలకు వెళ్తే బండి మీద వెళ్ళిపోతాం, కానీ ఈ రోడ్డు మీద 3 రాత్రులు రహదారి నిర్లక్ష్యం తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా వాహనదారులు ట్రైనింగ్ చాలా ఇబ్బంది పడి ప్రయాణానికి తెలగాటమాడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆర్ఎంపీ అధికారులు వచ్చి మీరు అసలు మెయింటెనెన్స్ బ్రేక్ చేశారు, అసలు మెయింటెనెన్స్ ఉందా లేదా చెప్పవలసిన బాధ్యత ఉంది. లేకపోతే మీరందరూ కూడా పదవి విరమించుకొని ఇంట్లో ఉండని చెప్పి తెలియజేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లి సాంబమూర్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఒంటికి ఆకులు కప్పుకొని రహదారిపై ఏర్పడ్డ గుంతలలో ఈత కొడుతూ తన నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ శ్వేత. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో అంటే జిల్లా కార్యవర్గ సభ్యులు ఏదైతే ఉన్నారో సాంబమూర్తి ఆధ్వర్యంలో అయితే ఈ రోజు అంతర్రాష్ట్ర రహదారి ఏదైతే ఉందో దారి పొడవునా గుంతలమయమైంది. అధికారులు కానీ ఇటు పాలకులు కానీ పట్టించుకోకపోవడంతో వినూత్న రీతిలో అయితే అక్కడ నిరసన అయితే తెలియజేశారు. తనపై ఒంటిపై ఆకులు కప్పుకొని ఏదైతే ఆ గుంతల్లో ఏర్పడిన నీటిలో ఈత కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. అయితే గత పలుమార్లు ఈ అనేకమైనటువంటి రీతిలో నిరసన తెలియజేసినప్పటికీ ఇటు పాలకులు కానీ అధికారులు కానీ ఆ రోడ్డును పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఆ రోడ్డును మరమ్మతులు చేయటమే తప్ప పూర్తి స్థాయిలో రోడ్డు వేయలేదని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా ఈ నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు పాలకులు అధికారులు ఈ రోడ్డును పక్కా రోడ్డు వేయకపోవడంతోనే ఇటువంటి ఈ నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ మన్యం జిల్లాలో ఆదివాసీలు ఏదైతే జీవనం ఉందో ఇది ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందంటూ ఈ రోజు ఒంటిపైకి ఆకులు కప్పుకొని ఆ గుంతల్లో ఎంత కొడుతూ వినూత్న నిరసనకైతే దిగారు. ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ స్పందించి తక్షణమే ఏదైతే ఈ అంతర్రాష్ట్ర రహదారి ఏదైతే పార్వతీపురం నుంచి కూడా కూనేరు అంటే దాదాపుగా 25 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తి స్థాయిలో గుంతలమయ్యింది. ప్రతి నిత్యం కూడా ఈ గుంతల్లో భారీగా ఏదైతే యాక్సిడెంట్లు అవడం, భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసనకు దిగారు. శ్వేత. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. మూడు రాత్రులకెళ్ళి రహదారి రావాలి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారుల ప్రయాణికులు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారుల ప్రయాణికుల పనులు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి దాకా పోరాడతాం.